పనులు ఎక్కువ రేపు రేపు డాక్టర్కి వస్తాయి ఎక్కువ మట్టికి పోయి మెత్తడి మట్టి పోయినా కానీ నాకు అయితే పెద్ద రాయండి దాని పైన పోయి కొంచెం కూడా నీకు అంత బంద్ వస్తుంది అనుకున్న దగ్గరకు వచ్చింది అది పైకి పెట్టు అది గిడెద్దు గీ మూలకు ఉండాలి దేవుడు ఉన్నదా నీకు దేవుని బేడి దేవుళ్ళే కానీ బేడి అన్న ఇచ్చేస్తా అన్న అది అంత దూరం అవసరం లేదు అదే నువ్వు అనే గట్టి మాటి లేవనే అంతా ఇల్లు అంతా కాదు అన్నా కానీ నీళ్ళు ఇష్టపడుతున్నాయి బండ ఆగుతుందా ఆగదా బాగానే
పడితేనే అది దిగబడదు లేకపోతే మళ్ళీ నాకు కిడ్నీ ఖరాబ్ అయితే డాక్టర్ అరటి పండు వద్దన్నాడు. ఒక 2 సంవత్సరాలు తిన్నాడు. కిడ్నీ ఖరాబ్ అయిందండి. కిడ్నీ ఖరాబ్ అయితే సర్జరీ చేసింది. స్టోన్స్ వచ్చినాయా లేకుంటే తినకన్నాడు. తినలే. ఇప్పుడు మనుషులు తీసిన వాటికి వీటికి తేడా ఉంటుంది అన్నట్టు. మామూలుగా మనుషులు తీస్తే ఏమవుతుంది అంటే కరెక్ట్ ఎంతవరకు ఉండదో అంతవరకు తీస్తాము. ఇది ఏంటంటే మిషన్ తీసింది కాబట్టి మొత్తం అదో, కానీ ట్యాంక్ మాత్రం గట్టిగా ఉంటుంది. మన బాధ కోసం చూడలేక అడ్డం అది కూడా వేస్తాను, కడకలుతాను లోపల లోపల అడగాలి భయ భయ పోస్తే ఉంటుంది. స్లాబ్ లాగానా? రేపటి కాళ్ళ మళ్ళా అది కింది మొక్కన గొంతుకున్న ఈ రాడు గుంజి పడుతుంది అన్నట్టు. మనం బుగ్గిని కొట్టి పోతే ఇంకా రావు. 5 గంటలో నీకు మొత్తం తడిచిపోతుంది, గుంజుకుంటుంది. గుంజుకుంటుంది. ఎంత మాల్ పట్టిందో చూడది. ఓ పెద్ద ఏదో బిల్డింగ్లకు కింద పోసినట్టు అవుతుంది అది. తీసురా తీసురా థమ్స్అప్ బాటిల్తో నిండా కడపండా నీళ్ళు తాగి 12 రోజులు నేను. కరెక్టే, అదైతే వాసనే కానీ నా పిచ్చి కోసం ఈ పొడి సిమెంట్ ఎందుకు తెచ్చింది? తీసుకుంటాను. వచ్చిందా? ఈ కడ నుంచి ఇలా కలుపుకోపోద్దాం. ఒక్కరే కడపండి తాపకి నీళ్ళు పోసుకుంటే కలుపుతా అంటే అంటారు.
మెల్ల 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 పైకి ఎక్కు ఇట్లకెళ్ళి సగం రిని కింది మంది రినింది అనుకో బాక్స్ ఉంటుంది అల్గా గుంజుకొని గడ్డకేసుకోవాలి. తర్వాత మనం ఓచుకున్నప్పుడు కదా అనుకున్నా ఈ టైం ఓకే మరి ఇదే మరి ఇంతవరకు మాత్రం ఒక్కకు నువ్వు వస్తే అది ప్రెస్ అయ్యి నిన్న పోసిందేనా మెత్తడి ఇక ఇగో లాస్ట్ మూమెంటే చెడిపోతాయి పండ్లు. ఆ బిల్లకు లోపలికి 2 బస్తాలు ఎక్కడ పడుతుంది. ప్రస్తుతానికి మనకు బ్యాలెన్స్ వర్క్ మాత్రము ఇక్కడ ఈ రాడ్లు ఉన్నాయి చూడండి, ఈ రాడ్స్ ప్లస్ లోపల వైపు చూడండి, ఈ రాడ్స్ మాత్రం మనకు కట్ చేసి దానికి లోపల సిమెంట్ అనేది వండ అనేది పూస్తారు. అంటే కొంచెం ఎక్కడన్నా లీక్ కాకుండా. కింద కూడా అడుగు ఉన్నది కదా, అడుగు మనకు మామూలుగా బెడ్ వేసి దానిపైన చేరి వచ్చింది కాబట్టి అది కూడా మనకు ప్లాస్టింగ్ లాగా చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇదిగో ఇవి 2 కలిపి ఇటు సైడ్ పెట్టు. ఆ ఇటుకలు పెట్టాట. ఈ సంప్ రెడీ కావడానికి టోటల్ ఖర్చులు నేను చేసిన విధానం ఇంతకుముందు మీకు చూపించిన వాటి ఖర్చులు కూడా చెప్తాను. ఎందుకంటే చాలామంది ఏమవుతుందంటే అంతకుముందు సిమెంట్ రింగులు ఉండే, సిమెంట్ రింగులు మనం పోయించినప్పుడు ఏమవుతుందంటే 2 ఇంచుల వెడల్పుతోనే ఉంటుంది. ఏదైనా బలమైన చెట్టు ఏరు మాత్రం లోపలికి పోతే పగిలిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లాంటి రింగులే పోయించుకుంటాను. కాకపోతే నేను కొంతవరకు సెప్టిక్ ట్యాంక్ అయినా ఇట్లనే పోయిస్తారు, మనకు వాటర్ ట్యాంక్ అయినా ఇట్లనే పోయిస్తారు. కాకపోతే సెప్టిక్ ట్యాంక్ కొంచెం అంత నాణ్యతగా వాడకుండా ఏం కాదు, కానీ దీనికి మాత్రము లీకేజ్ ఉండద్దు కాబట్టి కొంచెం బందోబస్తు చేయించుకున్నా. అందుకోసం నాకు కొంత సిమెంట్ కానీ ఐరన్ కానీ ఎక్కువ వాడడం జరిగింది. నాకు 14 బార్లు 8 mm పట్టిందండి. 240 రూపాయలకు ఒక బార్ పడింది. 14 బార్లు అంటే 3,340 రూపాయలు నాకు ఐరన్కి అయిందండి. అది 8 mm మాత్రమే. 18 సిమెంట్ బస్తాలు పడినాయండి. ఆయన చెప్పిన లెక్క ఏంటంటే నాకు 12 వరకు క్లోజ్ అని చెప్పిండు. కాకపోతే నాకు ఏంటంటే కింద వెడల్పు ఉండేసరికి నేను బెడ్ వేయడం చాలా వెడల్పు అయింది. ప్లస్ వీటికి కూడా నేను ఏంటంటే సిమెంట్ కొంచెం ఎక్కువనే వాడుకున్నా. అంటే ఆయన చెప్పిన దానికి కొంత అదనంగానే వాడుకున్నా. కాబట్టి నాకు ఎంత అంటే 18 బస్తాలు పట్టింది. 18 × 330 రూపాయలు కోరమండలు వాడిన నేను దీనికి. అది 5,940 రూపాయలు అయిందండి. ఒక 150 రూపాయలు డాక్టర్ ఫిక్స్డ్ అని చెప్పేసి లీకేజ్ కాకుండా ఉంటుంది కదా కెమికల్, ఆ లిక్విడ్ కూడా కలిపిన. ఈ రౌండ్ వేయడానికి మాత్రము 8 mm తిరగదు కాబట్టి 6 mm వేస్తారు. ఆ 6 mm మాత్రము ఒక 6 బార్లు తీసుకొచ్చిన. 6 బార్లకు మాత్రం నాకు ఒక 880 రూపాయలు అయిందండి. ఎందుకంటే 6 mm ఇప్పుడు దొరకట్లేదు, సిటీ నుండి తీసుకొచ్చిన నేను. 10,258 రూపాయలు సిమెంటు ఐరన్కి అయింది ఖర్చు. ఈ సైజ్ కంకర ఒక తిప్పుకు నాకు వచ్చేసి 3,200 రూపాయలు నాకు కంకరకు అయింది. ఇసుక మాత్రము 4,500 రూపాయలు అయింది. కాకపోతే కొంతగా ఇసుక మిగిలింది చూడండి. 3,600 రూపాయలు గుంత తీసినందుకు నాకు. ఎందుకంటే బాగా రాళ్ళు వచ్చినాయి కాబట్టి ఆయన మధ్యలో నిరాకరించింది. ఎందుకంటే దాని పుక్లింగ్కి సంబంధించి బొక్కెన్ అనేది బాగా లోతున్నది. బలమైన రాయి తీసినప్పుడు ఏమవుతుందంటే, పెద్ద రాయి తీసినప్పుడు ఏమవుతుందంటే క్రాక్ ఇస్తుందని చెప్పేసి నిరాకరించాడు. 3,600 రూపాయలు తీసుకుంటే నాకు ఈ ట్యాంక్ చూస్తేనేమో చిన్నగా అనిపిస్తుంది, కానీ ఎంత తీసినండి, ఎంత వెడల్పు బాగా తీసాడు. అలా తీస్తేనే
నాకు ఇంత లోతు అనేది నాకు చేయడం జరిగింది. మన మేస్త్రికి మాత్రము 16,000 రూపాయలు తీసుకున్నాడండి. తడకలాగా వేసి బెడ్ వేయడము, పోయడము, దాని బిల్ల ఉంటుంది కదా, ఆ బిల్ల పోయడానికి అంతా కలిసి నాకు ఆయన 16,000 రూపాయలు ఛార్జ్ చేసిండు. ఒక లెంత్ 4 ఫీట్లు అంటే 2 లెంతులకు 8 ఫీట్లు అయింది. తర్వాత మనం పైన పోయాలంటే ఏమవుతుందంటే అటు లేకపోయేసరికి ఆయనకు అనుకూలంగా లేకపోతే ఏమైందంటే మళ్ళీ మిషన్ రావాలంటే మినిమం ఛార్జ్ 2,500 ఉన్న మట్టి తీసుకొచ్చి చుట్టూ పోయడం జరిగింది. 500 రూపాయలు మర్యాదని అడిగిండు. ఇళ్ళ పైన మనం తీయడానికి దానికి 1,300 రూపాయలు ఫైబర్ బాపతి ఒకటి తీసుకొచ్చిన, దానికి ప్లస్ ఆశీర్వాద్ పైప్ ఒకటి తీసుకొచ్చిన. ఎందుకంటే నీళ్ళు మనం ఆ లెవెల్ కాగానే రిటర్న్ పోకుండా ఒక పైప్ పెట్టాలి. అసలు వాస్తవానికి నేను ఏంటంటే దానికి మనకు వాల్ ఉంటుంది, మనం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి మళ్ళీ రిటర్న్ పోవు. కాకపోతే ఏమవుతుందంటే మనకి నీళ్ళు వచ్చే ఒత్తిడి పెరిగే కొద్ది ఏమవుతుందంటే నీళ్ళు అనేది ప్రెషర్ తగ్గుతుంది. ఆ ప్రెషర్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ శాతం రావు. కాబట్టి ఇక మాన్యువల్గా నేను పైపే పెట్టాలనే ఉద్దేశంతో ఒక పైప్ తీసుకొచ్చిన, దానికి దీన్ని కలిపి నాకు 240 రూపాయలు అయింది. మొత్తం కలిపితే 42,098 రూపాయలు అండి. పెద్ద రింగులు పోయించిన కాబట్టి నాకు ఇంత రేట్ అయింది. మళ్ళీ ప్లస్ మిషన్తో తీయడము చేయడము అంతా కొంత నేను ఏంటంటే నాణ్యతగా ఉండాలి కాబట్టి కొంత సిమెంటు ఐరన్ కూడా దగ్గర వేయించిన. నేను రాడ్ అనేది కూడా ఏంటంటే కింద మనకు అది దగ్గర వేయించిన, పైన మాత్రం వేసేటప్పుడు కూడా రాడ్ అనేది మనకు పైన ఎక్కువ స్పేస్ లేకుండా దగ్గర వేయించిన. దానివల్ల నాకు కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చింది. మీరు ఈ మధ్యలో బాపద్ది లేదు, ఈ 2 ఫీట్ల బాపద్ది లేదంటే మాత్రం మనకు ఒక 30,000 లోపే ఖర్చు వస్తుంది. మనకు కరెక్ట్ ఆయన చెప్పిన ప్రకారం చేయించుకుంటే మాత్రం మనకు ఒక 35,000 వరకు మనకు ఛార్జ్ అవుతుంది. ఒక 5,000 తగ్గచ్చు. సరే ఏదేమైనా నాకు ఏంటంటే సంపు ఉండాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఏదైనా ఇల్లు మొదలు పెట్టుకోవాలన్నా, లేకపోతే నాకు అటు చెట్లకు నీళ్ళు కొట్టుకోవాలనుకున్నా కానీ కొంత స్టోర్ అయిన తర్వాత అవసరం ఉంటే నేను తర్వాత వాడుకోవచ్చనే ఉద్దేశంతో నేను ఇంత ట్యాంక్ వేసుకోవడం జరిగిందండి. ఈ ట్యాంక్ మాత్రం ఇంత ఖర్చు వచ్చింది. పంపుకి అయిన ఖర్చు కాదు. ఇంకొక 40,000 వేసుకుని నాకు బోర్ వచ్చు. కాకపోతే ఏంటంటే నాకు మంచినీళ్ళు కావాలనే ఉద్దేశంతో ఆ బోర్ వేస్తే మనకి ఏ వాటర్ వస్తాయో తెలియదు. ఈ సంప అయితే మనకు మంచినీళ్ళు వస్తాయి కాబట్టి దానికోసం నేను ప్లాన్ చేసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.